ఇది మా టీవీ అండి, చూడండి. ఇది మా వారు మా పెళ్లి కాకముందు తెచ్చారు, ఇప్పుడు కాదు, మా పెళ్లి కాకముందు తెచ్చారు. మా టీవీ మేము చూస్తాం, బాగానే ఉంది, మాకు అలవాటైంది. మా పిల్లలకేం బాధ లేదు, మాకేం బాధ లేదు. మధ్యలో మీకేంటంటే అసలు అరే ఏదో వచ్చినమా పలకరించినమా పోయినమా అన్నట్టు ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరు ఏంది ఇంకా ఈ టీవీ వాడుతున్నావు, నువ్వు కేబుల్ ఆపరేటర్ కదా, నీకు తన మస్తు పైసలు ఉంటాయి కదా, ఇంకా ఈ టీవీ పెట్టినవింది, గోడ టీవీ తీసుకురా, 50 ఇంచులు తీసుకురా, 100 ఇంచులు తీసుకురా అని 99 మాటలు చెప్తారే. మీరు ఏమన్నా పైసలు ఇస్తురా మాకు? అసలు కేబుల్ టీవీ ఆపరేటర్ అంటే ఏందనుకున్నారండి మీరు? ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా కేబుల్ టీవీ ఆపరేటర్కి. ఒక ఆపరేటర్ ఒక ఇంట్లో కలెక్షన్ పోయిందంటే మిద్దెలు ఎక్కాలి, ఆ గోడలు ఎక్కాలి, స్తంభాలు ఎక్కాలి. ఒకసారి వర్షం వచ్చి గాలి వచ్చి వైర్లు తెగిపోయినాయి అంటే ఆ వైరు ఏడ తెగిపోయింది అనేది మన స్తంభం చెక్ చేసుకుంటే రావాలి. స్తంభం చెక్ చేసుకుంటూ వచ్చి ఏడ వైర్ తెగిపోయింది. ఆ కలెక్షన్ పెట్టే వరకు ఎన్ని ఫోన్లు వస్తాయో తెలుసా? దాదాపు ఒక 100-200 ఫోన్లు వస్తాయి. అట్లా ఫోన్ మాట్లాడుకుంటా కలెక్షన్ దేవులాడుకుంటా కలెక్షన్ సెట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మీ టీవీ మీ ఇంట్లో నడుస్తుంది. మా టీవీ మేము బాగానే చూస్తున్నాం, ఫస్ట్ మీరు చూసుకోండి, మీ టీవీ ఏందో మీరు చూసుకోండి. ఇవన్నీ చేసి కొద్దో గొప్ప కూడబెట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఇంటి ఖర్చులన్నీ తీసుకుంటూ మేము ఉంటే మధ్యలో మీరు వచ్చి ఏంది ఈ టీవీ, ఏంది ఇంకా ఈ టీవీ పెట్టినో గోడ టీవీ తీసుకురాని ఆ పెండ్ల మొగడు మధ్యలో కొట్లాట పెడుతురు. మీరు ఇట్లా అనేసరికి మధ్యలో వచ్చేసి నేను మా ఆయనని ఇంకా టీవీ దేవా అని నేను అనడం, పైసలు ఏడున్నాయని ఆయన అనడం. ఇదేనా? మీరు వచ్చిన వాళ్ళు రావాలి, పలకరించిపోవాలి, మీ పని ఏందో మీరు చూసుకొని పోవాలి. ఇవన్నీ మీకు ఎందుకండి? లేకపోతే మా ఇంట్లో ఈ టీవీ ఉంది, మీరేమైనా పైసలు ఇస్తారా మేము టీవీ తీసుకురానిగా అంటే అన్నారు. కానీ ఇంకొకసారి అయితే అనకండి. ఒక్కరు కాదు ఈ మాట అన్నది, దాదాపు నేనైతే 20-30 మంది అనంగా ఇన్నా లాస్ట్కి ఈ వీడియో పెడుతున్నా. నేను డైరెక్ట్ అనలేను, ఎందుకంటే వచ్చేది ఒక చుట్టమై ఉండొచ్చు, ఒక దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంటి పక్కల వారైనా సరే డైరెక్ట్ అంటే ఫీల్ అవుతారు. అందుకని ఈ వీడియో చూసినప్పుడన్నా ఇంకోసారి మీరు అనకుండా ఉంటారని నేను ఈ వీడియో తీస్తున్నాను. తెస్తాం, మాకు టైం వస్తుంది, దేనికైనా ఒక టైం వస్తుంది కదా. ఆ టైం వచ్చినప్పుడు మేము తెస్తాం. ఇవన్నీ ఖర్చులు పోగా కొంచెం కూడబెడుతున్నాం. ఆ కూడబెట్టినప్పుడు ఫస్ట్ ఆ టీవీ తెచ్చినప్పుడు వీడియో తీసి ఫస్ట్ మీకే పెడతాం. అప్పటి వరకు ఇంకొకసారి మమ్మల్ని ఈ మాటలు అనకుండా ఆపేసేయని నోరు కట్టేసుకోండి.